నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాష్ట్ర ప్రధానికానికి అందరికీ నమస్కారము. విలేకరులందరికీ తెలియజేయడం ఏమంటే, కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు రక్షణ అనేది లేనే లేదు. వాళ్ళ సామాన్య కార్యకర్త నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు కూడా లాస్ట్కు మహిళల మీద ఏం వాళ్ళని చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాము, అంత మహిళలు తెలియదు. రీసెంట్ గా శ్రీకాకుళం ఆంధ్రవలస జిల్లా కూనా రవి అనేవారు ఒక ప్రిన్సిపల్, అంటే ఒక స్కూల్ ప్రిన్సిపల్ పబ్లిక్ ఇట్లా ప్రెస్ మీట్కి వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారని ఏడుస్తా ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి లెక్కే లేదు. అసలు పవన్ కళ్యాణ్ అసలు కూటమి ప్రభుత్వమే ఆడవాళ్లకు దాడి లేదని మాట్లాడారు. మహిళలే మాకు ముఖ్యము, మహిళల కోసం ఏమైనా చేస్తామని. ఏ మహిళలకు చేస్తున్నారు? కనీసం టీడీపీ మహిళలే ఏమైనా అహ్మద్ నజీర్ అనే వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళ మహిళలే దాడి చేసి, వాళ్ళ మహిళల మీదే దాడి చేసి, ఒక ఆమె టీడీపీ కార్యకర్త భయపడి ఇక్కడ చచ్చిపోతాని వాళ్ళ ఆఫీస్ ముందర ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియడం లేదు. ఇంకా ఎవరో కోనేరా ఎవరు ఆదిమూల సురేష్ అని ఒక ఆడకు అరెస్ట్ చేస్తా ఉంటే ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేక పక్క రాష్ట్రం పోయి సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. అసలు తెలుగుదేశం వాళ్ళ మహిళలకే రక్షణ లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే మహిళలకు మీద దాడి చేయాలా? ఇట్లనే మహిళలంటే దాడికే, లైంగిక దాడికే పనికొస్తారు అనుకుంటాను ఈ కూటమి ప్రభుత్వము. వీళ్ళకందరికి అనుబంధంగా బీజేపీ ఉంది. వాళ్ళైనా కళ్ళు తెచ్చాలి కదా. ఎవరో ఒకరు ఈ దాడిని అంచకపోతే, దీనికి ఆనకట్ట వేయకపోతే ఎంతవరకు పోతుంది ఇది? మహిళలకు అప్పుడు జగనన్న ప్రభుత్వంలో యాప్ పెట్టినారు, దిశ యాప్. దానికి పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఎంత అసలు ఎక్కడ కానీ ఇలాంటివి జరిగితే మనం మాట్లాడలేని పరిస్థితి ఉంటే, ఇట్లా చెల్లి ఇట్లా కదిలిస్తే కూడా జరిగే పరిస్థితి ఉండింది. వీళ్ళేమో ఇప్పుడు ఎవరు చేసినా మంచి దాన్ని కలుపుకోవాలి కదా, దాన్ని తీసేసి ఏదో శక్తి అని పెట్టారు. అది ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఎవరికి తెలియదు. శక్తి యాప్ అనేది ఒకటి ఉందని ఏమో అలాంటి వాళ్ళకి ఏదో తెలుగుదేశం వాళ్ళకన్నా తెలియదు ఉంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోయేవాళ్ళు కదా. మహిళలే టార్గెట్, మహిళలే ఎక్కడ చూసినా 4 ఏళ్ల పిల్లకాంచి పండు ముసలి వరకు ఏం ఆచారమో, ఏం వాళ్ళ దుర్మార్గము, దాడులు అంతా దోచుకోవడము, మహిళల మీద దాడులు. ఎక్కడికి పోతుంది ప్రభుత్వము? అసలు వాళ్ళు ఉన్నారా లేదా? చంద్రబాబు నాయుడు అనే ఎంతసేపు అప్పులు తెచ్చుకోవడము, సంపాదించుకోవడము, వాళ్ళ ముందు చేసుకోవడంలోనే ఉన్నారా? ఏదైనా ప్రజలకు సేవ చేయాలన్నాడు. అన్ని 6 సూత్రాలు, అదే 6 పెట్టాడు పథకాలు. ఒక్క పథకము బండ అన్నాడు, గ్యాస్ బండ అన్నాడు, ఒకటి ఇచ్చినాడు, 2వ వచ్చిందో లేదో తెలియదు. అమ్మ ఒడి అదే తల్లికి 100 అన్నాడు, ఒక 2 ఇళ్ళు చూపించినారు. ఒకరింట్లో 10 మందికి ఇచ్చినా, ఒకరింట్లో 7 లక్ష ఇచ్చినా అని. అంతే. రాని కడపడ ఎంతమంది ఉన్నారు తెలిసిన? ఎక్కడికి ఈ ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఎవరికి ఫ్రీగా పంపిస్తున్నాడు? టౌన్ లోనే తిరగాల. అప్పుడు ఏమన్నారు, రాష్ట్రం అంతా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు తను ఏమంటాడు, కొండల్లో తిరగకూడదు, కొండలు ఉన్న కాడికి పోకూడదు, తిరుమల కొండకు పోకూడదు. ఇక ఉండేదే మనకి ఏమున్నావు, తిరుమల, విజయదుర్గమ్మ, అంతే కదా మన రాష్ట్రంలో. ఏమొస్తాయి నీటివి? ఇంక నువ్వేంటి అసలు అయిపోయి ఏమి అన్నీ అబద్ధాలే. వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు 2014లో వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇంతే. ఆయన ఎంత అబద్ధాలు తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు. బేషరతుగా మహిళలకు, డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయనే లాస్ట్ వరకు ఏమో అదంటారే పసుపు కుంకానికని ఒక 10,000, అప్పుడు 2,000, అప్పుడు 2,000 అవసరానికి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంతా అబద్ధాలు. సరే ఎట్లన్నా చేసుకోలే, ఏదో వచ్చినావు కష్టపడి ఎట్లా వచ్చినావు. మహిళల కన్నా రక్షణ కల్పించుకుంటే ఎవరు చెప్పుకోవాలా? మీ మహిళలకు లేదు, మా మహిళలు లేదు, చిన్నపిల్లలకు లేదు, స్కూల్ పోయే వాళ్ళకి లేదు, ఇంట్లో ఉన్న పసిపిల్లలకు లేదు, కాలేజీ పోయే వాళ్ళకి లేదు. అసలు ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాయా లేదా? అంటే ఆయన మీరు ఏమన్నా చేసుకోండి, నాది మీది అని విభజించుకున్నారా? ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో మాకు తెలియాలి. ఇవన్నీ వాళ్ళకు పలానా శిక్షలు వేసినాము, మీరు చెప్పినారు ఇవి దుర్మార్గులు, వీళ్ళకి శిక్షలు వేసామన్నా మాకు తెలియాలి కదా.
ఇలాంటి కూటమి ప్రభుత్వంలో నేను డిమాండ్ చేస్తున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటినీ తేల్చాలా. ఆడవాళ్ళకు ఇంత మోసం చేస్తున్నాం. అప్పుడేదో సచివాలయంలో వాలంటీర్లు పెట్టినారు కాబట్టి ఏ పథకం అయినా మర్యాదగా వస్తున్నది. ఇప్పుడు ఏ పథకం కావాలన్నా వాళ్ళు ఈ లైంగిక దాడులే వేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఏ ప్రభుత్వం బాగుందని ప్రజలకు కూడా తెలుసు. అంత మోసము ట్యాపరింగ్తో వచ్చినారు. అంత దుర్మార్గమైన ప్రభుత్వము. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా, ఆయన అసలు ఎన్నిసార్లు చెప్పినా మేము ఇదే చెప్తాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేస్ట్, అనిత అయితే అసలు ఆమె మనం ఏదన్నా పార్టీ పరంగా మాట్లాడితే ఎంత నిమిషాల్లో వచ్చి బందోబస్తులు వచ్చి మన ఎంపీ గారిని ఏమన్నా ప్రశాంతంగా ఓట్లు వేసుకోమన్నప్పుడు అయిపోయిన వచ్చి అరెస్ట్ చేసి ఊళ్ళంతా తిప్పి ఏదో నక్సలైటో స్మగ్లరో అట్లా చేస్తా. అట్లా ఇంత దుర్మార్గం ఆడవాళ్ళు చచ్చిపోయే స్థితికి వస్తున్నారంటే కూడా పట్టించుకోవట్లేదంటే ఇంకా చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏమి? 73 ఏళ్ళు వచ్చినాయి, నాకు 40 years ఇండస్ట్రీ అంటావు. అంటే ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మౌనంగా ఉండేది ఇండస్ట్రీ. బీజేపీ వాళ్ళు కూడా కలగలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళంతా కూటమి అంతా ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నారు అంట అన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ లేరా? వాళ్ళు ఎంటర్ అయ్యి ఇవన్నీ తేల్చకపోతే చాలా మహిళలు దుర్మార్గంగా పాల్పడుతున్నారు. మహిళలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఇంకా మేము ఆలోచిస్తున్నాం, ఇంకా చేస్తారేమో వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు. ఏమి చేయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అనితమ్మ కానీ రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము సెంట్రల్ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎంటర్ కాకుంటే ఈ పరిస్థితి ఇట్లే జరుగుతుంది. గతంలో ఏమవుతుందో తెలియదు. మహిళలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము వాళ్ళకు కేంద్రానికైనా ఉందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా దాదాపు 1.5 years అవుతాను. 1 సంవత్సరము 8 నెలలు 7 నెలలు అవుతాను. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అనిపిస్తా. సమాజంలో లేవు, మనం అడవిలో ఉన్నాం. మా అక్క అన్నీ చెప్పింది కాబట్టి నేను కొంచెమే చెప్పి ముగిస్తున్నాను. ఏంటంటే మీకు హోంశాఖ మంత్రి ఇచ్చింది ఆడపిల్లలకు, ఆడవాళ్లకు, ముసలోళ్ళకు మొత్తం రాష్ట్రం అంతా హోంశాఖ మంత్రి. మీకు మంచి ఉన్నతమైన పదవులు ఇచ్చినారు అనితమ్మ. మీకు అరాచకాలు నుంచి దౌర్జన్యాలు, మీ చిన్నపిల్లల 16 సంవత్సరాల 16 సంవత్సరాల కుర్రాళ్ళ నుంచి 60-70 ఏళ్ళ ముసలాడి వరకు, 5 ఏళ్ళ పిల్ల నుంచి 50-60 ఏళ్ళ ముసలమ్మ వరకు మీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. సీసీ ఫుటేజీలు పెట్టినా, ఎన్ని చేసినా, ఏం చేసినా మహిళల పైన దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు ఇంకా మీరు మానుకోలే. మీరు ఏం చేసి గెలిచింది ప్రజలకు అందరికీ తెలుసు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు అన్యాయంగా గెలిచినారు. జగన్మోహన్ రెడ్డిని తిడితే మీకు ఓట్లు రాలే, మీరు మోసం చేసింటే మీకు ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కింగే, ఎప్పుడైనా పులే. ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికల కోసము 100 కోట్లు ఖర్చు పెట్టి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు అందరూ బాగా వేసుకొని పులివెందల్లో ఒక చిన్న ఇంతమంది వచ్చినారంటే మా రాజు బలవంతం అయ్యిండే కదా. మా రాజు బలవంతుడు అయ్యిండే కదా. మా జగన్మోహన్ రెడ్డి బలవంతుడు అయ్యిండే. మీరు ఇంతమంది ఎదుర్కోలేక ఒక చిన్న 10,000 ఎలక్షన్ల కోసం వచ్చి ఎక్కడి నుంచో మీ సైన్యాన్ని పిలిపించుకొని ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళకి వెంకటాద్రి ట్రైన్లో టికెట్లు బుక్ చేయించి వాళ్ళని రమ్మని చెప్పి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అవినాష్ రెడ్డిని ఈడ్చుకొని పోయి కార్లకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మా ఎమ్మెల్యేలను, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలను అందరినీ మొత్తం మాట్లాడనీయకుండా ప్రతి ఊళ్ళో రిగ్గింగ్ చేస్తున్నారు. మీకు మానవత్వం ఉందా? మానవత్వం అనేది ఉంది. ఎవరైనా గెలుస్తారు ఇట్లా చేసుకుంటే. ఎవరైనా చిన్న పిల్ల కూడా గెలుస్తుంది ఓటు పెట్టుకుని. నేను గెలుస్తా, ఎవరైనా గెలుచుకుంటారు. 10,000 ఓట్ల కోసం ఇంత నీచాదికి దిగజారినారంటే గినంగా మీరు దేనికైనా వెనకాడరని, దేనికైనా మానవత్వం అసలు లేదు. మంట కలిసిపోయింది. ఎప్పుడో పోయింది మానవత్వం. జగనన్నను మోసంతో పద్మవ్యూహంలో అభిమన్యుని మోసం చేసినట్టు చేసినారు. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఉన్నట్లు చిక్కుకొని 4 పక్క పంచే విసిరితే అట్లా మోసం చేసినారు మీరు. మా రాజు బలంతం కూడా శత్రువులంతా ఏకమైనారు. కానీ ఎవరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి అన్నను. మీరు అనిత గారికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న. హోమ్ మినిస్టర్ ఒక మంచి ఉన్నతమైన పదవి ఇచ్చినాడు మీకు ఎంచుకొని. ఆ పదవికి మీరు న్యాయం చేయండి. మీకు ఇంత అరాచకాలు జరుగుతా అంటే పులివెందల మీద పడి, పులివెందల ఎమ్మెల్యే పులివెందల మీద 24 గంటలు అది వెంకటేశ్వర స్వామి జపం చేసినట్టు చేయగాకమా. పోయి ఆడపిల్లలకు అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రతి ఊరికి ఏమ్మా మీకు అర్హత లేదా? మీకు హక్కు లేదా? పులివెందలకు వచ్చేదానికైతే ఉంది, ఈ ఆడపిల్లల అఘాయిత్యాలకైతే మీరు పోలేరా?
మీకు మానవత్వం అనేది ఉండారు అంతన్నా చెప్పి. చంద్రబాబు నాయుడుకి ఒక విషయం అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనాలంటే కొండని ఢీకొనాలి. అది మీకు తెలియక ఆ లాజిక్ మీరు ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు పైశాచిక ఆనందంతో ఆనందపడచ్చు, కానీ పైన ఒక ఆయన ఉంటాడు, అన్ని మీ పాప పుణ్యాలన్నీ లెక్కించుకుంటా అంటాడు. అది మీరు ఇంకా లెక్కించడంలే, మీరు ఇంకా గ్రహించడంలే. మీరు సరే బస్ అన్నారు, మొత్తం స్టేట్లో ఎక్కడికైనా పోవచ్చు బస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, జిల్లాలోనే మహిళలకు జిల్లాలోనే స్టేట్ మొత్తం. తిరుమలకి ఎందుకు పంపిలే మీరు? తిరుమలకి ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు? ఓన్లీ జిల్లాలోనే తిరగండి, పల్లె వెలుగులు తిరగండి, ఇంకేం లేదని చెప్పినారు. మళ్ళీ బస్సులో కూర్చొని ఒక టికెట్ ఎవరు తీసుకొని ఏమ్మా ఏ ఊరికి పోతాను? అది కాదు సమస్య. ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాల. అవి కాదు, బస్సులు ఏం పోతారు వస్తారు అవన్నీ కాదు. ఆడపిల్లలకి ఏ ఊళ్ళో జరిగినారు, మహిళలకు ఏం అన్యాయం జరుగుతుంది? నేను ఇచ్చిన 6 హామీలు మేము ఇచ్చినామా లేదా? ఊరికే ఒక గ్యాస్ బండి ఇచ్చినారు, అయిపోతాగా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేసినారా? రైతులకు రుణమాఫీ అన్నారు, ఇచ్చినారా? మహిళలకు ఎవరికైనా ఇచ్చినారా? చేసినారా? ఏమని 6 హామీలలో మీరు కరెక్ట్గా ఏమని చెప్పారా? మీరు ఇచ్చే పథకం మీద వెనకల చాలా మోసం ఉంటుందని వాళ్ళకి తెలియడం లేదు. దీన్ని మేము ఉపేక్షించేది లేదు, మేము ఇది హర్షించము. యావత్ ప్రపంచం అంతా పులివెందుల్లో జరిగి ఒంటిమిట్టలో జరిగిందంతా మొత్తం ప్రపంచం అంతా కొడతాడారు. ఇంతకన్నా మేమేం మాట్లాడలేము. మాకనేది ఒక రోజు వస్తుంది. మేమేం మీ మీద కక్ష తీర్చు మీలాగా నీచంగా మేమేం మాట్లాడదలుచుకోవాలి. మీరు ఏమైనా మాట్లాడతారు, ఎంత క్యారెక్టర్లను కానీ మనుషులను కానీ ఏమైనా తీసేసి ఏమైనా మాట్లాడతారు. మీకు అధికారంలో ఉందని, మీకు అండదండలు ఉండాలని పోలీస్ బహారత పెట్టుకొని మా ఎమ్మెల్యేలను ఈడ్చుకొని పోయడము, మా మినిస్టర్లను దూషించడం ఇవన్నీ సబబు కాదని ఇంకనన్నా తెలుసుకొని మాకంటే ఏం చేయకపోయినా ప్రజలకు మిమ్మల్ని నన్ను ఓట్లేసిన ప్రజలకు మీకు న్యాయం చేయండి. మీకు మళ్ళీ ఎంచుకున్నారు కదా, మీకు ప్రజలకు వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మా మంత్రి గారు పులివెందులకు స్వాతంత్రం ఇప్పుడే వచ్చిందనే అన్నారు. స్వాతంత్రం ఇప్పుడు రాలే, పులివెందులకు ఇప్పుడు రాలే. దొంగ స్వాతంత్రం అది. ఇప్పుడు రాలే స్వాతంత్రము. 30 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ చరిత్ర అది. రాజశేఖర రెడ్డి అన్న, రాజారెడ్డి అన్న ఉండే చరిత్ర, ఘన చరిత్ర అది. అది కొండ, అది ఢీకొనాలంటే మీ వల్ల కాదు. 10,000 ఓట్లు ఏంది సార్? మీరు 10,000 ఓట్లతో మీరు ఢీకొనలేరు. యావత్ ప్రపంచంలో అంతా జరిగి మీరు పులివెందుల్లో గెలిచింటే అది జయము. ఇక్కడ ఇది జయం కాదు 10,000 ఓట్లతో. ఇది మేము హర్షించము. పులివెందులను ఢీకొనాలంటే గిన కొండను ఢీకొనాలా, జగన్మోహన్ రెడ్డిని ఢీకొనాలంటే గిన మీకు ఈ తరం కాదు కాదు కాదు. ఈయన ఊరికి ఎందుకు మాటలు మాట్లాడతారు? ఊరికి పని వాట లేకుండా ఏదైనా పోయి ఆడపిల్లలకు ఆ రక్షణ కల్పించండి. చెప్పండి మా తరపున మీరు. రెండు మాటలు తీసుకోండి. నా మహిళలు అంటే నలుగురు అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కూన రవికుమార్ చేసిన ఘనకార్యం గురించి మహిళలమందరము మరొకసారి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఏమయ్యా కూన రవికుమార్ గారు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నీకు ఇంట్లో పెళ్ళాం పిల్లలు లేరా? ఒక స్కూల్లో లెక్చరర్ అయి ఉండి నువ్వు చేసే పని ఏంది? ఎవరి మీద పడి ఏడుస్తాండవు? ఎవరు నీకు సపోర్ట్ ఉండారు? ఎవరు నిన్ను అగాత్యం చేయడానికి నీకు సపోర్ట్ చేస్తుంటారు? ఏదేమైనా సరే కూటమి సర్కార్ నీకు చాలా సపోర్ట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కూటమి సర్కార్ సపోర్ట్ లేకుంటే ఎవడు బయటకు వచ్చి ఇలా మాట్లాడలేదు. మీకందరికీ కూటమి సర్కార్ చాలా బలంగా ఉందని మాకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీరు ముగ్గురు కలిసికట్టుగా మూకమ్మడిగా నోరు మూసుకొని ఉండారంటే మీ పరిపాలన ఏందో ఈ పులివెందుల్లో జడ్పీటీ ఒంటిమిట్టలో జరిగిన ఎలక్షన్ల లాగానే మీ పరిపాలన జరుగుతూ ఉంది. మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నారు? మరి న్యాయం జరిగింది, స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. బుద్ధి ఉందే మీకు? అంతన్నా కొంచెమైనా బుద్ధి ఉందే మీకు? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది కూడా తెలియదు. స్వాతంత్రం దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఎన్నికలు జరిగే టైంలో, జడ్పీటీసీ ఎన్నికలలో ఏజెంట్లు లేకుండా ఓట్లు వేసుకునే టైంలో, ఓట్లు వేసుకొని దుర్మార్గంగా చేసిన టైంలో మీకు స్వాతంత్రం వచ్చినట్టు కనపడిందా? స్వాతంత్రం రావడం ఏంది? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఏదేమైనా సరే నిజం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు తలకాయ వదిలి సత్తాడని ఆయనకు తెలుసు. ఒక్క నిజం చెప్పినా చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతుందని ఎప్పుడో ఆయనకు తెలుసు. అందుకే ఏది పక్కా నిజం చెప్పడాయన. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో నువ్వేమి ఇచ్చినావు?
సూపర్ సిక్స్ అన్నావు. సూపర్ సిక్స్ ఒక్కటన్నా న్యాయపరంగా చేసినావా చంద్రబాబు నాయుడు? ఫ్రీ బస్సులు అన్నావు. ఫ్రీ బస్సులు న్యాయంగా ఇచ్చినావా? ఉదయం నేను బస్సు ఎక్కితే అమ్మ ఈ బస్సు కాదు, పొద్దుటూరు పోయే బస్సు మేము ఎక్కితే ఈ బస్సు కాదు నువ్వు ఆ బస్సుకు పో అంట. అంటే కర్నూలు పోయే బస్సు నేను ఎక్కమని చెప్తావా? ఎవరుండారు దద్దమ్మ లేడా? నేను ప్రొద్దుటూరు పోవాలా, నువ్వు నేను కర్నూలు బస్సు ఎక్కమని చెప్తావా? అదేనా నీ ఫ్రీ బస్సు వేయడం? ఫ్రీ బస్సు వేయాలంటే దమ్ము ఉండాలా. ఫ్రీ బస్సు అంటే అన్ని బస్సులు ఫ్రీగానే పెట్టాలా. మళ్ళీ దాన్ని చాడిగిరిలు ఏంటి నీ ముఖము? దాన్ని మళ్ళీ డివైడ్ చేయడం ఏంటి నీ బొంద? ఏం ఫ్రీ బస్సు పెట్టావు నువ్వు? ఆధార్ కార్డు తీసుకోకుండా పొరపాటున జిరాక్స్ తీసుకుపోతే ఈ పొద్దు 4 తీసినారు బద్వేలు నుంచి. బద్వేలు బస్ స్టాండ్లో ఇప్పుడు కడప బస్ స్టాండ్లో బద్వేలు పోతండి ఒరిజినల్ కాదేమో అని జిరాక్స్ తీసుకొని పోతే 4 మహిళలను దించినారు జిరాక్స్ వద్దు అని. జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా ఆధార్ కార్డే కదా, నెంబరే కదా దేంట్లోనైనా. ఇది ఫ్రీ బస్సా? మీ దుర్మార్గం గూల ఏం మాట్లాడుతుంటారయ్యా, ఏం చేస్తుంటారయ్యా? నాశనం చేసి పెట్టినారు రాష్ట్రాన్ని. మీ బుద్ధి పుట్టినట్టు సనాతన ధర్మం అని, రెడ్ బుక్ పాలనని, నాదే సీట్ అని మీ ముగ్గురు ఒక రౌడీలాగా ఉండారు. దుర్మార్గపు పరిపాలన చేసుకుంటా మీ ముగ్గురు ఎప్పుడు రాష్ట్రం విడిచిపోతారో ఏముందిలే. ఇంకా 1 సంవత్సరం జమిలీ ఎన్నికల దేవుళ్ళ జరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలందరూ జగనన్న వైపు చూస్తూ ఉంటారు. ఈ దుర్మార్గులు నాశనం అయిపోవాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలా? అది మేము దేనికైనా సిద్ధంగా ఉండం. మహిళల మీద జరిగే అన్యాయాలను అగాత్యాలను మీరు కన్నా అడ్డుకోకపోతే కన్నా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు దేంతో కొడతారో మీకే దిక్కు తెలియదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాడా కదా అయ్యా పప్పు, తూర్పుకు చూడమంటే పరమటికి చూసుకుంటా. ఆ రెడ్ బుక్ నీ మెడకి గైనా జుట్టుకొని దాంతో నువ్వు ఉరేసుకొని గైనా సాగుకుంటే చూడు మళ్ళా ఏం మాట్లాడుతున్నావో ఏమో నీకు అర్థం కావడంలే. ఏదేమైనా సరే మహిళల మీద పని చేయండి. హోమ్ మినిస్టర్ అనిత నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి సార్ గారికి భయపడి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇస్తున్న ఆరోపణ పథకాల గురించి పథకాలకు మేము జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈదిలోకి వచ్చి మాట్లాడకుండా ఉంటే మీరు ఒక్క పథకం ఇచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అది కట్ట. మేనిఫెస్టోలో చెప్పాలా, ఎన్నికల్లో గెలిచాలా, అయిపోయిన తర్వాత కాముగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి దమ్మున్న మగవాడు కాబట్టి, ధైర్యవంతుడు కాబట్టి, మీ కూటమిని లెక్క చేయడు కాబట్టి ఆయన ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున ఆయన మాట్లాడుతూ మీ నుండి మెడ పట్టుకొని ఆ రోజు ఏదైనా ఒక పథకం ఇవ్వకుంటే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నావు కదా. ఈ పొద్దు మీ మెడ బట్టి ప్రతి పథకాన్ని ఒక్కొక్కటి తీస్తా ఉండడు చూసినావా? అది జగన్ పవర్ అంటే తెలుసా? అనిత పులివెందల ఎమ్మెల్యే అంటాడు. నువ్వు నీ ఏరియాకి ఎమ్మెల్యే, నీ ఊర్లో ఎమ్మెల్యేవా లేకపోతే రాష్ట్రమంతా ఎమ్మెల్యేవమ్మా? ఏమో కదా రాష్ట్రమంతా ఎమ్మెల్యే ఏంటి? పులివెందల ఎమ్మెల్యేని పేరు పెట్టి ఆ రోజు బొడ్డు కోసం నువ్వేనా పేరు పెట్టింది పులివెందల ఎమ్మెల్యేని? మానంగా ఉండి మీ పదవులకు విలువలు తెచ్చుకొని ఎమ్మెల్యేకు మినిస్టర్లకు ఆ విలువలకు ఎట్లా బతకాలనో, ఎట్లా ఉండాలనో, ఎట్లా గౌరవించబడాలో నేర్చుకోండి. ఊరికే నేలకు ఉందని మాట్లాడి రెచ్చిపోవాకండి. ఉడతా ముగితే చింతకాలు రాలో తాటాకు సప్పులు గెడవుడు భయపడ్డు. గాలి వస్తే తాటాకు సప్పుడు చేస్తుంది. మీరే తాటాకు గాలి సుడిగాలి కంటే జాస్తి మీరు సప్పుడు చేస్తానే ఉంటా కానీ ఈడెవడు భయపడడు. మీ కేసులకు, మీ దౌర్జన్యాలకు, మీ హత్యలకు, మీ మానభంగాలకు భయపడేటోళ్ళు ఏమన్నా భయపడిస్తున్నారు కానీ కడపకు వచ్చి మాట్లాడు నువ్వు ధైర్యం ఉంటే. జగన్ గురించి అనిత నువ్వు ఆడో కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడారు. కడపకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది నీకు న్యాయం అనేది ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి న్యాయం అనేది ఉంటే. పులివెందుల్లో, ఒంటిమిట్టలో న్యాయంగా గెలిచినా మేమని మీకు ధైర్యం ఉంటే మళ్ళీ రీపోలింగ్ పెట్టండి. ఆ సత్తా ఏందో తెలుస్తుంది, జగన్ ఏందో చూపిస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే చెప్పిన పథకం చెప్పినట్టు చెయ్యలేదు చంద్రబాబు నాయుడు అంటే ఆయన తల 1000 ముక్కలు కాబోతుంది అని టెన్షన్ పడతాడు. రాబోయే ఎన్నికల్లో 2029లో గెలుస్తాం జగనే.
ఆ పొద్దు ఏదో మా సొత్తా మేము చూపిస్తాం. జై జగన్.